శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సహజంగానే మనం ఫలితాలు తెలుగు దాని ప్రకారం ఉగాది నుంచి మనం ఉగాది దాకా చెప్పుకుంటాం. చాలామంది ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రకారం కూడా చెప్తే డిసెంబర్ దాకా, జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతోంది అనే విషయాలు చెప్పడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే కొత్త సంవత్సరం వస్తోందంటేనే అందరూ ఎదురు చూసేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆర్థికంగా చాలా బాగుంటుందా, ప్రమోషన్స్ వస్తాయా, వృత్తిపరంగా ఆరోగ్యం ఎలా ఉంటుంది, వివాహ యోగాలు, అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి వివాహ యోగాలు కలిసి వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాగే విద్యార్థులు విదేశాల్లో చదువుకునే వాళ్ళకి విదేశీ యోగాలు అనుకూలిస్తున్నాయా, ఇలా అన్ని విషయాలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒక ఆతృత ఉత్సాహం కూడా ఉంటుంది. ప్రతి వాళ్ళకి తెలుసుకోవాలి ఎలా ఉండబోతుంది, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా మనం సక్సెస్ఫుల్గా మనం వెళ్ళగలుగుతాం అనే విషయాలు కూడా తెలుస్తుంటాయి. సహజంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఎక్కువ కాలం రాశిలో ఉండే గ్రహాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది. మనం జనరల్గా సహజంగా ప్రతి నెలా కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. రవి, బుధ, శుక్ర మార్పుల ప్రకారం, దినఫలాలు అన్నవి చంద్ర మార్పుల ప్రకారం, చంద్రగ్రహం గమనం ప్రకారం కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంవత్సర ఫలితాలు మటుకు ఎక్కువ కాలం రాశిలో ఉండే గురువు, రాహువు, కేతువు, శని వీటి సంచారం ఎలా ఉండబోతోంది, ఈ సంచార ప్రకారం ద్వాదశ రాశుల వారికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో చూస్తే కనుక మేషరాశిలో గురువు ఏప్రిల్ 30 దాకా సంచారం చేస్తాడు. మే 1వ తారీఖు నుంచి రాశి మారి వృషభ రాశిలో సంచారం చేస్తాడు. కన్యలో కేతు సంవత్సరం అంతా సంచారం, కుంభంలో శని కూడా సంవత్సరం అంతా సంచారం చేస్తాడు, మీనంలో రాహువు. అలాగే మే, జూన్, జూలై నెలలో శని కొంచెం వక్రిస్తాడు మధ్యలో. సహజంగా సంవత్సరం అంతా కూడా శతభిష నక్షత్రంలోనే శని సంచారం కూడా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో రవి, కుజులు, బుధుడు ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు. ప్రతి నెల కూడా రవి రాశి మారుతూ ఉంటాడు. దాని ప్రకారం మనం మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ ముఖ్యమైన ఈ గ్రహ సంచార ప్రకారం ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు జనవరి 1, 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు మాత్రమే వర్తిస్తాయి. సంవత్సరం ఉగాది ఫలితాలు నూతన సంవత్సరంవి, క్రోధినామ సంవత్సరంవి మనం ఉగాది తర్వాత కూడా మనం చెప్పుకుందాం. మీనరాశి వారికి 2024 సంవత్సరం ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. మీనరాశి అంటే ఎవరికి మీనరాశి అవుతుందంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారిది, అలాగే ఉత్తరాభాద్ర 4 పాదాల్లో జన్మించిన వారు, రేవతి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారిది మీనరాశి అవుతుంది. అలాగే ఎవరి పేరులో అయినా మొదటి అక్షరం దా, ది, చం, ఛ, ధ, దే, దో, భా, ఛ ఉంటుందో వీరందరిది కూడా మీనరాశి అవుతుంది. రాశ్యాధిపతి గురువు. ఈ రాశ్యాధిపతి గురువు ఏప్రిల్ 30 వరకు ద్వితీయంలో సంచారం, తదుపరి అంటే మే 1 నుండి తృతీయ భావంలో సంచారం చేయటం వలన ఈ సంవత్సరం మీకు చాలా వరకు గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అలాగే తృతీయంలో గురు సంచారం వలన మే 1వ తారీఖు నుండి వ్యాపార అవకాశాలు చక్కగా మెరుగుపడుతున్నాయి, చాలా బాగా అభివృద్ధి చెందుతాయి. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. అంటే మీ బాధ్యతలన్నీ చక్కగా నెరవేరుస్తారు. కానీ వ్యయ స్థానంలో మనకి శని సంచారం ఉండటం వలన ఆదాయం బాగున్నప్పటికీ కూడా కొంచెం సంవత్సరం అంతా కూడా ఖర్చుల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో మనం మొదటి నుంచి కొంచెం నియంత్రణగా ఉంటే కనుక ఆర్థిక సంక్షోభాల్లో పడకుండా ఉంటాం. అలాగే ఈ సంవత్సరం విదేశీ ప్రయాణాలకి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే రాశిలోనే రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం, దీనివల్ల విదేశీ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంది. కానీ కొంచెం వైవాహిక జీవితంలో మటుకు కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రాశిలో రాహు సంచారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్ క్రియేట్ చేస్తాడు. మీనరాశిలో రాహు ఎప్పుడు కూడా కొంచెం సందిగ్ధావస్థ, ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ముందు వెనక ఆలోచించడం,
దీనివల్ల కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్ ఉండటం కానీ ఆందోళన ఉండడం ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం వీలైనంత వరకు క్లారిటీ పెంచుకోండి. ప్రతి విషయం మీద కూడా మనం మొదటి నుంచి కూడా ఏ పని చేయాలో కొంచెం డీటెయిల్గా తెలుసుకోవడం, దాన్ని అనుభవజ్ఞుల దగ్గర సలహాలు తీసుకోవడం, దాన్ని ఆచరించడం వల్ల మనం ఈ సమస్యను అధిగమించగలుగుతాం. అలాగే మానసికంగా కూడా కొంచెం భయాందోళన లాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి వీళ్ళంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మొదటి నుంచి కూడా. అంటే ఎక్కువ ఎలా ఉంటుందంటే రాశిలో రాహు సంచారం చేసేటప్పుడు ఊహాలోకంలో విహరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి మనం ప్రాక్టికల్ కంటే ఇమాజినరీ ఎక్కువ ఆలోచిస్తాం. కాబట్టి వాస్తవానికి దగ్గరగా మనం ఆలోచించి కనుక ప్రయత్నిస్తే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతాం. సంవత్సరం మధ్య భాగం నుంచి మనకు చాలా అనుకూలంగా ఉంది. అలాగే 2024 సంవత్సరంలో మీకు ఫిబ్రవరి నెలలో మార్చి నెలలో చూస్తే కనుక కొంచెం ఛాలెంజెస్ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా సంబంధాల విషయాల్లో, కుటుంబ సంబంధాలు కానీ, వ్యాపార సంబంధాలు కానీ, మిత్రులతో ఎవరైనా సరే ఈ సంబంధాల విషయంలో ఘర్షణ, వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఈ సమయంలో కొంచెం ఓర్పుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అక్టోబర్, డిసెంబర్ నెలలో కూడా ఎవరైనా మీ ప్రియమైన వారు కానీ, మీ దగ్గర వారికి కానీ కొంచెం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇక 2024 సంవత్సరంలో కెరీర్ పరంగా చూస్తే కనుక చాలా మనకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఉద్యోగపరంగా మీరు దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడం కానీ, స్థానమార్పం కానీ, దూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేయవలసిన అవసరం కానీ, అలాగే విదేశాలకు కానీ, అంటే విదేశాలు వెళ్ళే అవకాశం ఉన్న కంపెనీలు అయితే వాళ్ళకి విదేశాలు వెళ్ళడం కానీ దానికి అవకాశాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సంవత్సర ప్రారంభం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఎవరైనా విద్యార్థులు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక మొదటి 6 నెలల్లో కనుక ట్రై చేస్తే కనుక మంచి అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు మీనరాశి వారు. అలాగే ఆర్థికంగా చూసినప్పటికీ ఆర్థికంగా ఎలా ఉంటుందంటే మీనరాశి వారు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. కానీ ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. కాబట్టి మరొకసారి మనం చెప్పడం జరుగుతుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయని. అంటే వృధా ఖర్చులు కానీ, అనవసరమైన ఖర్చులు కానీ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో మటుకు వీలైనంతవరకు చక్కగా నియంత్రణ పాటించాలి. మొదటి నుంచి ఒక నియమ ప్రకారంగా మనకు ఉన్నదాంతో మనం ఉండాలి. రుణాలు చేసుకోకూడదు, ఎక్కువ ఓవర్ బడ్జెట్ అవ్వకూడదు అని ఒక పోతు తీసుకుంటే తప్ప మనం ఆర్థిక సంక్షోభంలో పడకుండా ఉంటాం. సంతాన పరంగా చూస్తే కనుక 2024లో మీకు మంచి శుభాశుభ ఫలితాలు అందుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన చదువు విషయంలో కానీ, వాళ్ళ జాబ్ విషయంలో కానీ, వాళ్ళకి సంబంధించిన ఏ విషయంలో మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. ఇక వైవాహిక జీవితం చూస్తే కనుక ఈ వైవాహిక జీవితం సంబంధించిన విషయాల్లో మే 1వ తారీఖు తర్వాత కొంత అనుకూలత పెరుగుతాయి. మొదటి కంటే కూడా కొంచెం అనుకూలంగా పెరుగుతుంది. అలాగే ఎవరైనా అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు మార్చి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్ ఈ మంత్లో కనుక ప్రయత్నాలు చక్కగా ముమ్మరంగా చేస్తే చక్కగా ఈ సమయంలో మీకు వివాహ యోగం మంచిగా యాక్టివేట్ అవుతుంది. వివాహాలు జరగడానికి కూడా మంచి సంబంధాలు కుదరడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే 2024 సంవత్సరం వ్యాపారస్తుల్లో కూడా చూస్తే కనుక వ్యాపారస్తులు కొంచెం వ్యాపారాల్లో కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మే 1వ తారీఖు నుండి గురువు రాశి మారడం వల్ల చాలా మటుకు అభివృద్ధి పెరుగుతుందని చెప్పవచ్చు. 4 నెలల కంటే కూడా మే తర్వాత కొంచెం అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీనరాశి వారు ఎవరైనా సరే ఈ సంవత్సరంలో స్థిరాస్తులు కొనాలనుకుంటే కనుక మీకు సంవత్సర ప్రారంభం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే మార్చి నెల కూడా బాగుంది. మార్చి, జూన్, జూలై వరకు చాలా అనుకూలంగా ఉంది. చివరి అక్టోబర్, నవంబర్ నెలలో కూడా మీరు ఏమైనా ఆస్తి కొనుగోళ్లు సంబంధించిన విషయాలు కానీ, అమ్మకాలు చేయాలన్నా, కొనుగోలు చేయాలన్నా కూడా చాలా అనుకూలంగా ఉంది. అంటే నమ్మాలనుకుంటే మన దానికి మంచి ప్రాపర్టీకి ధర రావటం, కొనాలనుకుంటే మనకి మంచి సైట్ దొరకడం, ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైనా సొంత వాహనం కొనాలనుకుంటూ ఉంటారు కదా ఈ సంవత్సరంలో, న్యూ ఇయర్లో, వారి మటుకు ఈ సంవత్సరం వాహనాలని మటుకు జనవరి, ఏప్రిల్, జూన్, నవంబర్ నెలలో కొంటే కనుక చాలా అనుకూలంగా ఉంది మిగిలిన మాసాల కంటే. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక 2024 సంవత్సరంలో కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీన రాశి వారు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. రాశిలో రాహు సంచారం జరుగుతోంది. అలాగే సప్తమంలో కేతు సంచారం. అంటే ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఎలా ఉంటుందంటే కొంచెం నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, కాళ్ళ నొప్పులు, పాదాలకు సంబంధించినవి, జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా మీరు ఒక చక్కగా చిన్న చిన్న విషయాలు నెగ్లెక్ట్ చేయకుండా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం, న్యూట్రిషన్ ఆహారం తీసుకోవడం వల్ల చాలా మటుకు మనం చిన్న సమస్యని వదిలేయకుండా ఇమీడియట్గా డాక్టర్ సలహాలు తీసుకోవడం వల్ల చాలా మటుకు మనం ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. మొత్తం మీద మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుబలం వల్ల చాలా మటుకు అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మీరు చక్కగా
శని గ్రహం దగ్గర ఆరాధన చేసుకోవడం, జపం చేసుకోవడం, అలాగే శనివారం నాడు శని గ్రహం దగ్గర దీపారాధన చేసుకోవడం, శివారాధన చేసుకోవడం వలన చాలా మటుకు మేలు కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే కుదిరినప్పుడల్లా కూడా మీరు మినుములు, నువ్వులు దానం చేస్తుండండి. శనివారం నాడు పేదలకు ఎవరైనా వస్త్రదానం చేయడం, ఇలాంటివి చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాలు పాటించండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అమ్మవారి దయ వల్ల, ఆ శివానుగ్రహం వల్ల సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం కలగాలని ఆశిస్తూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.